శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఋషి పంచమి. వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి ఋషి పంచమి ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఈ కథ విన్నా, చదివినా, వినిపించినా ఎంతో పుణ్యం. కాబట్టి అంతటి అద్భుతమైనటువంటి ఆ కథను ఇప్పుడు భక్తి శ్రద్ధలతో వినండి. సర్వలోకమునకు గురువైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుని చూసి ధర్మరాజు, ఓ దేవదేవా, అనేక వ్రతాలను గురించి మేము విన్నాము. అలాగే వ్రతాలలో ఉత్తమైనది, అన్ని దోషాలను పోగొట్టున్నది అయినటువంటి ఏదైనా ఒక వ్రతం వినాలి అని నాకు కోరికగా ఉంది అని చెప్పగా, అది విన్నటువంటి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, చెప్పెదను వినుము. దేనిని చేయుట చేత ప్రజలందరూ కూడా నరకమును చూడరో, పాపములను పోగొట్టున్నది అయినటువంటి ఋషి పంచమి అనే వ్రతము ఒకటి ఉంది. దానిని గుర్చినటువంటి ఒక పురాణ కథ ఉంది, శ్రద్ధగా విను. పూర్వకాలములో విదర్భ దేశంలో ఉదంకుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుశీల. ఈమె మహాపతివ్రత. వీరికి సుభీషణుడు అనే కొడుకు, అలాగే ఒక కూతురు కూడా ఉన్నారు. ఇతని కొడుకు వేదాంగాలను చదివాడు. కూతురుని ఒక బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తరువాత ఆమె విధివశాత్తు వైధవ్యాన్ని పొందింది, అనగా భర్త లేనిది అయ్యింది. తాను పవిత్రంగా ఉండి తన తండ్రి ఇంటిలోనే కాలం గడుపుతూ ఉండేది. తండ్రి అయినటువంటి ఉదంకుడు తన కూతురి పరిస్థితికి ఎంతో బాధపడుతూ కొడుకు ఇంటి నుండి భార్యను, కూతురును తీసుకొని అడవులకు పోయి తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఈమె కూడా తండ్రికి పరిచర్యలు, సేవలు చేస్తూ ఉండేది. ఒకానొక రోజున అర్ధరాత్రి వేళ అలసిపోయి నిద్రిస్తూ ఉండగా ఆమె యొక్క దేహమంతా కూడా పురుగులు పట్టాయి. ఇలా శరీరం అంతా కూడా పురుగులతో నిండిపోయినటువంటి ఆమెను చూసి శిష్యులు అందరూ కూడా ఆమె తల్లికి చెప్పారు. అది విన్నటువంటి వాళ్ళ తల్లి ఎంతో బాధపడి ఆమె శరీరానికి ఉన్నటువంటి ఆ పురుగులను చూసి వాటన్నిటినీ కూడా దులిపి ఆమెను తీసుకొని తన భర్త అయినటువంటి ఉదంకుని దగ్గరకు పోయి జరిగినదంతా కూడా వివరించి చెప్పి ఇందుకు గల కారణం తెలుపమని కోరగా, ఉదంకుడు కొంతసేపు ధ్యానముద్రలో ఉన్న తరువాత ఆమె యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా తెలుసుకొని ఇలా చెప్పాడు, ఓ ప్రాణేశ్వరి, ఆమె ఇంతకు ముందు తన యొక్క 7వ జన్మమున బ్రాహ్మణ స్త్రీగా ఉండి రజస్వల అయిన తరువాత దూరంగా ఉండకుండా ఇంటి పనులు అన్నీ కూడా చేయిచు వంట సామాగ్రి అనగా అన్నము, కూర, పప్పు మొదలైనటువంటి పదార్థాలు వండినటువంటి గిన్నెలు వాటిని తాకినటువంటి దోషం వలన ఆమె శరీరం అంతటా కూడా పురుగులు వ్యాపించాయి. కాబట్టి స్త్రీ రజోయుక్తురాలు అయినచో పాపం కలది అగును. 3 రోజుల తరువాత 4వ దినమున శుద్ధి అవుతుంది. ఇలా ఉండగా ఈమె పూర్వం చెలికత్తెలతో కలిసి ఒక మంచి వ్రతాన్ని అవమానించెను. కానీ ఆ వ్రతం చేయుటను చూసి ఉండడం వలన నిర్మలమైనటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టడం జరిగింది. ఆ వ్రతమును దూషించడం వలన శరీరం అంతా కూడా పురుగుల కలదానిగా అయిపోయింది అని ఉదంకుడు తన కూతురు యొక్క పరిస్థితిని, అలాగే తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని అంతా కూడా చెప్పగా, అతని భార్య అయినటువంటి సుశీల ఏ వ్రతం యొక్క మహిమతో ఆమె ఉత్తమ కులంలో పుట్టుట, అలాగే శరీరం అంతా కూడా పురుగులు వ్యాపించడం జరిగినదో ఆ మహిమ కలిగినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వ్రతం గురించి నాకు కూడా తెలుపవలను అని కోరగా, అందుకు ఉదంకుడు ఈ విధంగా చెప్పాడు, ఏ వ్రతం చేసిన మాత్రమున స్త్రీలకు సకల సౌభాగ్యాలు, సకల ఐశ్వర్యాలు కలుగునో, సర్వ పాపములు తొలగునో, అంతేకాకుండా ఆపద లేనటువంటి సంపదలు వర్ధిల్లునో, అటువంటి వ్రతములలో ఉత్తమమైనటువంటి వ్రతం ఒకటి ఉన్నది అన్నటువంటి శ్రీకృష్ణుని మాటను విని ధర్మరాజు ఇలా పలికాడు, ఓ శ్రీకృష్ణ, ఈ వ్రతం యొక్క మహిమను వివరించండి అని కోరగా శ్రీకృష్ణుడు ఇలా పలుకుచున్నాడు, ఓ రాజేంద్ర, ఏ వ్రతం చేసినచో ఆడువారు సర్వపాపముల నుండి విముక్తి పొందుదరో ఆ వ్రతాన్ని గురించి ఇప్పుడు నీకు తెలిపెదను అని ఇలా వివరించుచుండెను. ఋషి పంచమి వ్రతము అని ఒక వ్రతం ఉన్నది. ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా పలుకుచున్నాడు, ఒక స్త్రీ రజస్వల అయినందున తెలిసి అయినను తెలియక అయినను వంట చేయు పాత్రలను అంటే భాండములను తాకినచో అది పాపమే అవుతుంది. బ్రాహ్మణులు మొదలైనటువంటి 4 జాతులలోనూ స్త్రీలు రజోవంతులుగా ఉన్నప్పుడు దూరంగా ఉండుటకు హేతువు ఉంది, అనగా కారణం ఉంది.
అది ఏమనగా, ఇంద్రుడు ముందు వృత్తాసురుని చంపినప్పుడు కలిగినటువంటి పాపం వలన బ్రహ్మహత్య చేత పీడింపబడి ఆ పీడను పోగొట్టుకున్నటకై బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి శరణము కోరగా, బ్రహ్మదేవుడు ఆ ఇంద్రుని యొక్క బ్రహ్మహత్యను 4 భాగములుగా విభజించి స్త్రీల యందును వృక్షముల యందును అనగా నీటి యందును ఈ విధముగా 4 తావుల యందు అనగా 4 స్థలముల యందు ఉంచెను. ఆ తరువాత బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞచే మొదటి రోజున చాండాలి, రెండవ రోజున బ్రహ్మగాతి, మూడవ రోజున రజకిగా, 4వ రోజున పరిశుద్ధం అవుతుంది. కాబట్టి రజకాలమున జ్ఞానముచే గాని వంట సామాగ్రిని తాకినచో అనగా భాండములు తాకినచో అట్టి పాపము నశించుటకు, అన్ని పాపములు తొలగిపోవుటకు, సర్వ ఉపద్రవములు నశించిపోవుటకు ఈ ఋషి పంచమి వ్రతము బ్రాహ్మణాది 4 జాతులలోని స్త్రీల చేత ఎక్కువగా ఆచరింపదగినది అనగా చేయదగినది. ఈ విషయమున ఇంకొక పురాణ కథ ఉంది. మొదటగా కృతయుగమున విర్భదేశమునందు స్వేనజితు అనే పేరు గల ఒక రాజు 4 అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతుల ప్రజలను పరిపాలిస్తూ ఉండెను. ఇలా ఉండగా అతని దేశమున పదశాస్త్ర పితామహుడు అనగా పదములు చెప్పుటలో పాండిత్యం కలిగినవాడు, అన్ని ప్రాణుల యందు జీవుల యందు దయకలవాడైనటువంటి సుమిత్రుడును ఒక బ్రాహ్మణుడు కలడు. అతను వ్యాపారం చేయుచు కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. అతని భార్య పతివ్రత, భర్త యందు ఎంతో భక్తి కలిగినది. అనేక మంది చెలికత్తెలు కలదిగా, అనేక మంది స్నేహితులు కలదిగా, వర్షకాలమున కృషి వ్యాపారమునందు ఎక్కువ జాగ్రత్తతో ఉంటూ జయశ్రీ అనే పేరుతో విలసిల్లుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకసారి రజస్వల అయి ఇంటి పనులు చేస్తూ వంట సామాగ్రిని తాకి భర్తతో కూడి ఉండి పాపకర్మ చేయుటచే కొంతకాలమునకు భార్యాభర్తలు ఇద్దరూ కూడా చనిపోయారు. ఇలా చనిపోయిన తరువాత ఆ జయశ్రీ పతివ్రతగా ఉండి కూడా రజస్వల నియమమును తిరస్కరించింది కాబట్టి అనగా నియమం పాటించలేదు కాబట్టి ఆ పాపం వలన ఆడకుక్కగాను, అలాగే ఆమె ఋతుమతిగా ఉన్నప్పుడు ఆమె యొక్క భర్తతో ఉండటం చేత సుమిత్రుడు వృషభం అనగా ఎద్దుగాను తమ కొడుకు ఇంటిలోనే పూర్వజన్మ జ్ఞానం కలవారై పుట్టారు. ఆ యొక్క సుమిత్రుని కొడుకైనటువంటి సుమతి అనువాడు ధర్మములన్నీ కూడా తెలిసినవాడు, అలాగే పెద్దల యందు ఎంతో భక్తి కలవాడు, దేవతలను అతిథులను పూజించువాడై ఉండేవాడు. ఆ తరువాత అతని యొక్క తండ్రి చనిపోయినటువంటి తద్దినం రోజు వచ్చినది. అప్పుడు తన భార్య అయినటువంటి చంద్రవతి అను ఆమెను పిలిచి శ్రద్ధతో భక్తితో ఇలా పలికెను, ఓ దేవి, మా తండ్రి గారు చనిపోయినటువంటి రోజు వచ్చినది కాబట్టి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి, అందుకై వంట చేయమని అడుగగా ఆమె వెంటనే భర్త యొక్క శాసనమును అనుసరించి అనేక శాకములను అనగా అనేక పిండి వంటలను చేసింది. అలా ఉండగా అదే సమయానికి ఒక సర్పము వచ్చి పాయసాన్నములు అన్నిటినీ కూడా తింటూ కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ఆ కుక్క దానిని చూసింది. అది తిననచో బ్రాహ్మణులందరూ కూడా మరణిస్తారని తన మనసులో ఇలా అనుకున్నది. ఒకవేళ నేను కనుక ఈ అన్నాన్ని ముట్టుకుంటే నన్ను ఎవరైనా చూస్తే కనుక ఆ అన్నాన్ని ఇక ఎవరూ కూడా ముట్టుకోరు అని అనుకొని ఆ కుక్కయే అన్నమును తినుచూ ఉండెను. వెంటనే అది చూసినటువంటి వారందరూ కూడా ఎంగిలి చేసినదిగా భావించి సుమతి భార్య ఆ కుక్కను బాగా కొట్టింది. ఆ యొక్క ఆహార పదార్థములను పారవేసి మరలా శుభ్రముగా వండి బ్రాహ్మణులందరూ కూడా భోజనం చేసిన తరువాత వారికి అన్ని విధముల విధులు సమకూర్చి ఆ తరువాత మిగిలిన వాటిని ఇంట్లోని వారంతా కూడా భుజించి మిగిలిన పదార్థములను కూడా ఆ కుక్కకు వేయకపోవడం వలన అది తన భర్త రూపంలో ఉన్నటువంటి వృషభము అనగా ఎద్దును చూసి ఇలా పలుకుచున్నది, ఓ స్వామి, నేడు ఉచ్చిష్టము అనగా అందరూ తినగా మిగిలినది వేయకపోవటం వలన ఆకలి మీకు ఎంతగానో బాధిస్తూ ఉన్నది కదా. ప్రతిరోజు కూడా నా పుత్రుడు నాకు ఏదో ఒక ఆహారం వేస్తూ ఉండెను. ఇది కాక బ్రాహ్మణుల కోసం శ్రాద్ధమునకై చేసినటువంటి పాకములో ఒక సర్పము వచ్చి అక్కడ ఉన్నటువంటి పాయసం తిన్న తర్వాత దానిలో ఉన్నటువంటి విషం అంతా కూడా ఆ ఆహార పదార్థములలో కలిసిపోయింది. అది నేను చూసి ఆ సర్పము విషం కలిపినటువంటి ఆహార పదార్థములను ఆ బ్రాహ్మణులు కనుక తింటే చనిపోతారు అని భావించి వాటిని నేనే తిన్నాను. ఒకవేళ చనిపోతే నేనొక్కదానినే చనిపోతాను కదా అని అనుకొని
ఆ ఆహార పదార్థములను నేను తింటూ ఉండగా సుమతి యొక్క భార్య నన్ను చూసి అపార్థం చేసుకొని నన్ను ఎంతో బాధించింది అని ఏడుస్తూ ఉండెను. అలా ఏడుస్తూ ఉన్నటువంటి ఆ కుక్కను చూసి ఎద్దు తన కష్టములు గూర్చి ఈ విధంగా చెప్పుచుండెను. పరిశుద్ధమైనటువంటి వస్త్రములను కట్టుకొని యథావిధి కర్మలు ఆచరించి, అనగా నిత్య కర్మలు కాలకృత్య కర్మలు తీర్చుకొని అగ్నిని వెలిగించి యజ్ఞమునకు కావలసినవన్నీ కూడా సామాగ్రులు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత భక్తియుక్తుడై సప్తర్షులను ఆవాహింపజేసిన తర్వాత శుభములైనటువంటి పంచామృత రసములచే వారిని సంతృప్తులను గావించి అభిషిక్తులను గావించి చందన అగరు కర్పూరాది సుగంధములను అలంకరింపజేసి అనేక విధములైనటువంటి పువ్వులతో వారిని పూజించి వస్త్ర యజ్ఞోపవీతముల చేత కప్పి ధూపదీప నైవేద్యములు పెట్టి అనేక శాఖములు అనగా కరలు పాయసములు అనగా పరమాన్నములు మొదలైనటువంటి 6 రుచులు గల షడ్రశోభితమైనటువంటి భోజనాన్ని పెట్టి ఫలములచే అర్ఘ్యము ఇచ్చి మంచి మనసుతో పూజింపవలను. అలా పూజించిన తరువాత ఆ వ్రత ప్రభావముచే అతని యొక్క దోషం అంతా కూడా నశించునని చెప్పినటువంటి సర్వతపుడు అను మహర్షి వాక్యములు విని అతని కొడుకు అలాగే చేసి ఋషి పంచమి వ్రతమును యథాశక్తి ఆచరించి తన తల్లిదండ్రులను బ్రతికించుకున్నాడు. ఈ విధముగా ఋషి పంచమి వ్రతమును సప్త ఋషుల సహితముగా ఆచరించి ఆ యొక్క వ్రత ఫలమును పొంది ఆ ఫలమును తల్లిదండ్రులకు ఇచ్చి వారిని బ్రతికింపజేసెను. ఆ తరువాత వారు బ్రతికి అమరలోకములకు అధిపతులు అయ్యారు. కాబట్టి ఈ యొక్క వ్రత మహిమ చేత శారీరకమైనటువంటి దోషములు అన్నీ కూడా తొలగిపోయి పుణ్యములు ఏ విధంగా వచ్చునో వివరిస్తాను విను. ఓ రాజా, అన్ని వ్రతములు చేసినటువంటి ఫలము, అలాగే అన్ని నదులలో స్నానం చేసినటువంటి ఫలము, అన్ని రకముల దానములు చేయటం వలన వచ్చేటటువంటి పుణ్యఫలము ఈ వ్రతం చేస్తే వస్తుంది. ఏ స్త్రీ అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ స్త్రీ భోగభాగ్యము కలిగినది, అలాగే రూపము సౌందర్యము పుత్రులతోనూ పౌత్రులతోనూ కూడినటువంటి ఇహపర సౌఖ్యములను అన్నీ కూడా పొందినది అవుతుంది. దీని చేత విశేషముగా స్త్రీల పాపములు అన్నీ కూడా నశించిపోతాయి. ఈ వ్రత మహిమను చదివినా కానీ విన్నా కానీ పాపములు అన్నీ కూడా నశింపచేయటమే కాకుండా ధనము పుత్రులు కీర్తి స్వర్గము ఇచ్చును. కాబట్టి ధర్మరాజా, ఈ వ్రతములలోకి శ్రేష్టము అయినటువంటి ఋషి పంచమి వ్రతము ఎంతో మేలు చేసేటటువంటి వ్రతము అనినటువంటి శ్రీకృష్ణుని యొక్క మాటలు విన్నటువంటి అజాత శత్రువైనటువంటి ధర్మరాజు ఇలా పలుకుచున్నాడు. ఓ దేవకీ నందన, ఈ వ్రతమునకు ఉద్యాపన విధానము ఏ విధంగా చెప్పాలి? సుమతి ఎలా చేశాడు? అలాగే దాని యొక్క వివరం చెప్పవలను అని కోరుకున్నాడు. అప్పుడు వసుదేవసుతుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ కుంతి కుమారా, మొదటి రోజున అనేక ఆహార పదార్థములను చేసి పొద్దున్నే లేచి స్నానమును చేసి గురువు దగ్గరకు చేరి ఆ గురువును చూసి, ఓ స్వామి, నే చేయి ఉద్యాపనము ఆచార్యుండవై ఉండుము అని ప్రార్థించి ముందు చెప్పినటువంటి విధి ప్రకారము భక్తితో ప్రార్థించి పరిశుద్ధమైనటువంటి ప్రదేశమున అలిగి అందు మండపమును ఏర్పరిచి ఆ తరువాత రాగి చెంబుతో కలశమును తయారు చేసుకోవాలి. ఆ చెంబుకు వస్త్ర సూత్రమును కట్టి పంచరత్నములను ఇచ్చి పూలు పండ్లు గంధము అక్షింతలు మొదలైనటువంటి వాటి చేత అర్పించి ఇలా చేసిన తరువాత ఆ కలశమును పూజించవలను. ఆ కలశము మీద సువర్ణ రజత తామ్రములతో అనగా బంగారం వెండి రాగి మొదలైనవి ఏదైనా కానీ వారి యొక్క శక్తిని మించక అనగా తమకున్నటువంటి శక్తితో సప్త ఋషుల బొమ్మలు చేయించి ఆ కలశముల మీద ఉంచి ఫలపుష్పములతో కూడినటువంటి పంచవర్ణ నీతానంబములను కట్టించి సమస్త పూజా ద్రవ్యములతో మధ్యాహ్న సమయమున శ్రద్ధతో భక్తితో కశ్యప మహర్షి మొదలైనటువంటి సప్త ఋషులను పూజించి అరుంధతితో కూడినటువంటి కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వశిష్ఠులారా, నా చేత ఇవ్వబడినటువంటి అర్ఘ్యము తీసుకొని సంతోషములతో ఉండమని వారిని ప్రార్థించి ఈ విధంగా పూజ చేసి స్థిరమైనటువంటి మనస్సును కలవాడై ఇలాంటి విధానముచే ఈ వ్రతము 7 సంవత్సరములు చేయవలను. దీనికి ఉద్యాపనము ఇంకను వేదాంగ పారాంగతులైనటువంటి గురువులను ఋషులను పూజించి జటాజుట సూత్రక మండల సమన్వితులను అనగా బొమ్మలను
ఆ యొక్క కలశముల మీద ఉంచి పంచామృత స్నానమును భక్తితో చేయించి విధానము చేత సప్తఋషులను పూజించి ఆ రాత్రి పురాణము చదువుట చేతన లేదా వినుట చేతను జాగారణము చేసి మరునాడు ఉదయమున స్నాన సంధ్యావందనాధికములు ఆచరించి నిత్యకృత్యములు తీర్చుకొని వేద మంత్రముల చేతనైనను పురాణములో చెప్పినటువంటి మంత్రముల చేతనైనను వారి వారి యొక్క అధికారమును అనుసరించి మొదలైన వాటిచే ఆ మంత్రములు చెప్పి అష్టోత్తర సహస్రనామముల చేతనైనను లేక అష్టోత్తర శతనామములతోనైనను వేరువేరుగా అర్చించవలను. ఇలా చేసి మరలా పూజ చేసి బంగారు ఆభరణములు, వస్త్ర కుండలములు, అమృత భోజనములు అనగా పిండి వంటలు, పాయస పదార్థములు మొదలైనటువంటి నెయ్యి, పెరుగు మొదలైన వాటితో కూడినటువంటి పదార్థములు ఇలా అనేక దానములచే గురువును సంతోషపెట్టి వస్త్రములతో అలంకరింపబడినటువంటి 7 ఋగ్వేదము పాడేటటువంటి ఋత్వీకులను వస్త్రములను యజ్ఞోపవీతములను దక్షిణలను భక్తితో ఇచ్చి పూజించి భార్యతో కూడినటువంటి గురువునకు ప్రదక్షిణములతో సాష్టాంగ నమస్కారములు చేసి అతని యొక్క ఆజ్ఞ అనగా మాటను తీసుకొని వ్రతమును పూర్తి చేసి ఆ తరువాత భక్తితో మృష్టాన్నము అనగా పంచభక్ష పాయసములతో కూడినది పెట్టి బ్రాహ్మణులను ఎంతో తృప్తిపరిచి దీనజనులకు భోజనములు పెట్టి ఋత్వీకులకు తాంబూల దక్షిణములు ఇచ్చి సప్తఋషుల బొమ్మలను దానముగా ఇచ్చి వారిచే ఆశీర్వాదము పొంది వారి యొక్క ఆజ్ఞను తీసుకొని ఇష్టమైనటువంటి చుట్టములతో కూడి భుజింపవలను. ఓ ధర్మరాజా, ఎప్పుడూ కూడా ఫలం కోరువారు ఈ విధంగా చెప్పబడిన విధంగా ఉద్యాపనము చేసి ఈ వ్రతం చేయవలను. ఇలా ఆచరించినటువంటి ఈ వ్రతము సర్వతీర్థముల యందు స్నానం చేసినటువంటి ఫలమును అన్ని వ్రతములను ఆచరించినటువంటి పుణ్యము ఈ వ్రతం ఇస్తుంది. కాబట్టి ఓ ధర్మరాజా, ఏ వనిత అనగా ఏ స్త్రీ అయితే ఈ వ్రతమును ఆచరిస్తుందో ఆమె సమస్త పాపముల నుండి విముక్తురాలై ఈ లోకమున చాలా కాలం పుత్రులతో పౌత్రులతో భర్తతో అనేక భోగములను అనుభవించి నిత్య సౌభాగ్యముతో స్వర్గలోకములో కూడి పూజింపబడి చివరకు మోక్షాన్ని పొందుతుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పగా ఈ కథను అలాగే వ్రత మహత్యాన్ని విన్నటువంటి ధర్మరాజు ఎంతో సంతోషిస్తాడు. ఇంతటి పవిత్రమైనటువంటి ఈ ఋషి పంచమి నాడు మనం పూజను కూడా ఆచరించలేకపోయినా కేవలం ఈ కథను విన్నంత మాత్రానే ఎన్నో ఫలితాలు ఉంటాయని శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడే చెప్పగా మరి విన్నందుకు మనకు ఎంతో పుణ్యం వస్తుందని భావిస్తూ మీ అందరికీ కూడా ఈ కథను చదివి వినిపించడం నా యొక్క అదృష్టంగా భావిస్తూ ఇంతటితో సెలవు. మరొక చక్కని వివరణతో మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.